ట్రైబల్ స్టైల్లోనే చేపల పులుసు అయితే చేయబోతున్నాను అనమాట. అది ఏ విధంగా చేయబోతున్నానో చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను ఈరోజు. ఇప్పుడైతే పాత్ర పెట్టుకున్నాం కదా, ముందుగా అయితే ఇప్పుడు మనం మంచి నూనె అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు మిరపకాయలు అయితే వేసుకోబోతున్నాము, ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు వేసుకున్న చింతపండు అయితే ఇప్పుడు నానబెట్టుకుంటున్నాం అనమాట. చూడండి ఇలాగా మనం ఆడించి తెచ్చుకున్న టమాటా అయితే ఇప్పుడు వేస్తున్నాం అనమాట. చూడండి మనము తెచ్చుకున్న చేపలను అయితే కడుక్కుంటున్నాం. చూడండి ఇప్పుడు ఒక ఊట నీరు కొండ నుంచి వస్తుంది, కనిపిస్తుంది కదా, కారం ఇదైతే వేసుకున్నాం అనమాట. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చింతపండు పిండేసి వేసుకుందాం. తగినంత వాటర్ కూడా వేసుకోవాలి మనం. గరం మసాలా అన్నీ కలిపి ఇక్కడే ఉన్నాయి, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం అయితే సాల్ట్ వేసుకుందాం. చూడండి రైస్ అయితే అయిపోయింది, ఆచేసుకుంటున్నాం. పులుసు అయితే మరుగుతుంది. చూడండి అక్కడ చేపలు వేసుకుందాం. ఇట్లా తిప్పుకోవడం అనమాట. ఫైనల్గా అయితే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి సో ఫైనల్గా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. న్యాచురల్గా దగ్గరలో అయితే మనమైతే ఇప్పుడు తింటున్నాం. ఎలాగొందో టేస్ట్ చేసి చెప్తాం. చూడండి బా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి పీసులు కూడా చాలా బాగా ఉడికింది. బాబా ఇప్పటిదాకా నా పేజ్ని ఫాలో అయ్యి ఉండకపోతే ఫాలో చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక నుంచి మీ ప్రతి వీక్కి 2 కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా నా వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.